సో మొత్తానికి హైదరాబాద్ లో గణేష్ శోభయాత్ర కంటిన్యూ అవుతుంది. ఉదయం 6 గంటల నుంచే దాదాపు అన్ని మండపాల్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్ వైపు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశుడు కాసేపట్లో దాదాపు 12:30 నుంచి శోభయాత్ర స్టార్ట్ కాబోతుంది. ఈ శోభయాత్ర ఖైరతాబాద్ బిఎస్ఎన్ఎల్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఇటు ట్యాంక్ బండ్ నుంచి క్రేన్ నంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ విగ్రహాన్ని నిమజ్జనం. మొత్తానికి ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా దాదాపు వందల సంఖ్యలో ఇక్కడికైతే వస్తున్నారు. వీకెండ్ కావడంతో దాదాపు భక్తులు కుటుంబ సభ్యులతో సహా చిన్న పెద్ద తేడా లేకుండా ఇటు ఖైరతాబాద్ మరియు ఎన్టీఆర్ ఘాట్ అలాగే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా ఇటు సెక్రటరియట్ ముందు చూస్తున్నట్టయితే కూడా భక్తులంతా కూడా వందల సంఖ్యలో కూడా వస్తారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇప్పటికే కిక్కిరిసిపోయింది. దాదాపు వందల సంఖ్యలో భక్తులంతా కూడా ఈ ఫ్లైఓవర్ అంతా పైనుంచి కూడా చూస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడు ఎప్పుడు కదులుతాడా, ఎప్పుడు శోభయాత్ర మొదలు కానుందా అంటూ కూడా భక్తులంతా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశుడు నిన్న సాయంత్రం కూడా భక్తులు తీవ్రంగా భక్తుల దర్శనం చాలా మంది రావడంతో కూడా కొంత పనులకు ఆటంకం కలిగింది. ఇవాళ ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ గణేష్ కు సంబంధించిన పనులన్నీ కూడా నిమజ్జనానికి సంబంధించిన పనులు కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తానికి 11:30 లేదా 12 సుమారులో ఖైరతాబాద్ గణేశుడు కదలనున్నాడు. టెలిఫోన్ భవన్ నుంచి మొదలు పెడితే ఎన్టీఆర్ ఘాట్, సెక్రటరియట్ నుంచి ఎన్టీఆర్ ఘాట్, క్రేన్ నంబర్ 4 దగ్గర ఉంది. దాదాపు 69 అడుగుల ఎత్తైన విశ్వశాంతి మహాశక్తి గణపతి థీమ్ తో రూపొందిన ఈ భారీ గణేష విగ్రహం భక్తులనైతే ఆకర్షిస్తుంది. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ఖైరతాబాద్ గణేశుని దర్శించుకునేందుకు నిన్నటి నుంచి అయితే తండోపదండాలుగా వస్తున్నారు. అయితే ఇవాళ ఉదయం 6 గంటలకు శోభయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా నిన్న మొన్న చూస్తున్నట్టయితే ముఖ్యంగా నిన్న సాయంత్రం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో వారిని కంట్రోల్ చేయలేకపోయారు. దాంతో నిన్నటి నుంచి వెల్డింగ్ పనులు కూడా ఆలస్యమై ఇవాళ ఆ ఎఫెక్ట్ కూడా కనబడింది. ఇవాళ ఉదయం 6:30 గంటలకు 7 గంటలకు స్టార్ట్ కావాల్సిన శోభయాత్ర దాదాపు 9:30 గంటలకు స్టార్ట్ అయింది. ఖైరతాబాద్ గణేశుడి శోభయాత్ర దాదాపు గంటన్నర అంటే 9:30 అంటే కరెక్ట్ గా 10 నిమిషాల కిందట అయితే స్టార్ట్ అయింది. అయితే ఈ శోభయాత్రలో లక్షల మంది భక్తులు పాల్గొనబోతున్నారంటూ కూడా తెలుస్తుంది. డప్పు చప్పుళ్లు, సాంప్రదాయ నృత్యాలు, గణపతి బప్ప మోరియా నినాదాలతో కూడా వాతావరణం ఉత్సాహంగా మారింది. ఒక ఖైరతాబాదే కాదు, ఖైరతాబాద్, టెలిఫోన్ భవన్, ఎన్టీఆర్ ఘాట్ అలాగే ఎన్టీఆర్ మార్గంలో కూడా ఇటుపక్క చూస్తే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అలాగే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా వేల మంది భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఈ శోభయాత్ర ఖైరతాబాద్ గణేశ మండపం నుంచి ప్రారంభం కాబోతుంది. ఇది సెక్రటరియట్, అబిడ్స్, బషీర్బాగ్, లిబర్టీ మీదుగా హుస్సేన్ సాగర్ కి చేరుకుంటుంది. ఇప్పటికే ఈ రూట్ లో టెలిఫోన్ భవన్, సెన్సేషన్ థియేటర్, రాజ్దూత్ హోటల్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ల వంటి కీలక ప్రాంతాలున్నాయి. ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి స్పాట్ లో కూడా వందలాది మంది భక్తులు ఇక్కడ ఎదురు చూస్తున్నారు ఈ శోభయాత్రను తిలకించడానికి. దాదాపు 2.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మధ్యాహ్నం సరిగ్గా 1:30 ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నంబర్ 4 వద్దకు చేరుకుంటున్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. నిమజ్జనం ప్రక్రియ మధ్యాహ్నం 1:30 నుంచి 2 గంటల లోపు మధ్య పూర్తవుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ కి కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ముఖ్యంగా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ అవ్వచ్చు, అటు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి నెక్లెస్ రోడ్కి వచ్చేటువంటి దారులు కూడా పోలీసులంతా కూడా 1 వే రూట్స్ అన్ని పెట్టారు. కొన్ని బ్యారికేడ్లు పెట్టి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే భక్తులకి వాళ్లకు వచ్చేందుకు చూసేందుకు వీలుగా కూడా కొన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇటు ఖైరతాబాద్ ఫ్లైఓవర్, మరొక పక్క రాజ్ భవన్ రోడ్ నుంచి కూడా 1 వేలకు పెట్టారు. రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద కూడా 1 వేలు పెట్టారు. దాంతోపాటు టెలిఫోన్ భవన్ కు వచ్చేటువంటి ఈ రూట్స్ ను కూడా క్లియర్ చేస్తూ పోలీసులు మరియు ట్రాఫిక్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు భక్తులను అలర్ట్ చేస్తూ భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి రూట్స్ ను కూడా చేస్తున్నారు. ఎందుకంటే భారీ వెహికల్స్ గానీ అలాగే 4 వీలర్స్ 2 వీలర్స్ కి కూడా ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ అంటే వెహికల్స్ ని బయటే పార్క్ చేసుకుని ఇటు ఎన్టీఆర్ మార్గం అవ్వచ్చు అలాగే టెలిఫోన్ భవన్ నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ క్లియర్స్ కూడా చేస్తున్నారు. అయితే దాదాపు 12:30 మనం చూస్తున్నాం. దాదాపు ఈ రూట్ నుంచి అంటే టెలిఫోన్ భవన్ ఖైరతాబాద్ నుంచి ఇప్పుడు ఈ రూట్ చూస్తున్నట్టయితే ఇప్పటికే కొద్దిగా సందడి అయితే మొదలు కాబోతుంది. ఈ రూట్ నుంచి టెలిఫోన్ భవన్ అలాగే ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి నేరుగా క్రేన్ నంబర్ 4 ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి క్రేన్ నంబర్ 4 అంటే ఎన్టీఆర్ మార్గ్ లో ఉన్నటువంటి క్రేన్ నంబర్ 4 లోకి నిమజ్జనానికి రెడీగా ఉన్నట్టు గణనాథ్ ఇప్పుడే శోభయాత్ర కూడా ఖైరతాబాద్ స్టార్ట్ అవుతుంది. దాదాపు వేలాది మంది సంఖ్యలో డప్పు చప్పులతో నృత్యాలతో కూడా ఈ సందడి మొదలుకుంది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి కొంతమంది భక్తులు ఇక్కడికి రావడం నిన్న మొన్నటి నుంచి అలాగే ఇవాళ నిన్న శుక్రవారం నుంచి కూడా భక్తులకు వరుసగా 3 రోజులు సెలవులు ఉండడంతో కూడా ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడానికి దాదాపు వేలాది మందిలో కూడా జనాలు రాబోతున్నారు. ముఖ్యంగా ఇటు ఖైరతాబాద్ దగ్గర
ఆ హడావిడి చూస్తున్నట్టయితే చాలా మంది ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు కూడా టీవీలో ఇప్పటికే లీనమైపోయారు ఖైరతాబాద్ గణనాథుని చూసేందుకు. ఎందుకంటే ప్రతి ఏటా కూడా ఖైరతాబాద్ గణనాథుని నేరుగా దర్శించుకునేందుకు వీలు లేని వాళ్ళు కూడా టీవీలకి కూడా అతుక్కుపోయి ఈ సంబరాలను చూస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో గణేష్ పండుగ అంటే దాదాపు మనం చూస్తాం ఈ 9 రోజుల నవరాత్రులు ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న గల్లీల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద ఏరియాలకు కూడా అంటే మండపాలు చూస్తుంటే వేలాది సంఖ్యలో లక్షలాది సంఖ్యలో మండపాల్లో ఈ 9 రోజులు భక్తులంతా లీనమైపోయి ఏర్పాట్లు కూడా ఘనంగా చేస్తారు. సో కాసేపట్లో దాదాపు ఇంకొక అర్ధ గంటలో కూడా ఖైరతాబాద్ గణనాథుడు శోభయాత్ర మొదలు కానుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. ఎన్టీఆర్ మార్గ్ లో కూడా దాదాపు 1 నుంచి 8 క్రేన్లు అంటే 8 క్రేన్లు అయితే పెట్టారు. ఇటుపక్క అంటే మనం ట్యాంక్ బండ్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రూట్ లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ పై దాదాపు 14 నుంచి 16 క్రేన్లు పెట్టారు. సో భారీగా ఉన్న విగ్రహాలన్నీ కూడా ఎన్టీఆర్ మార్గ్ లో ఉన్నటువంటి అంటే ఐమాక్స్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ సెక్రటరీ రోడ్ లో ఉన్నటువంటి దాదాపు 8 క్రేన్ల వద్ద భారీ సంఖ్యలో ఉన్నటువంటి భారీ గణనాథులన్నీ కూడా ఇటే వస్తాయి. ఇందులో భాగంగానే ఖైరతాబాద్ గణనాథ్ కూడా క్రేన్ నెంబర్ 4 దగ్గరికి నిమజ్జనానికి రెడీ అయిపోయాడు. సో ఇక సికింద్రాబాద్ రూట్ చూస్తున్నట్టు ట్యాంక్ బండ్ నుంచి సికింద్రాబాద్ రూట్ చూస్తున్నట్టయితే దాదాపు 14 క్రేన్లు కూడా వరుసగా 14 క్రేన్లన్నీ కూడా నగరంలో ఉన్నటువంటి దాదాపు విగ్రహాలన్నీ కూడా ఇటువైపే అంటే దాదాపు ట్యాంక్ బండ్ నుంచి సికింద్రాబాద్కి వెళ్లే వైపు కూడా రెడీ అయిపోయాయి. సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా క్రేన్ల దగ్గర పోలీస్ బందోబస్తు, మరొక పక్క భక్తులు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు గణేష్ ఉత్సవ కమిటీ కూడా చూసినట్టయితే మనం వాళ్ళ అంటే ప్రతి ఏర్పాట్లు కూడా భక్తులకు వాళ్ళకి సంబంధించి సూచనలు అవ్వచ్చు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి వాటర్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, ఏదైనా ప్రసాదాలకు సంబంధించి ఏదైనా కూడా దగ్గరండి కూడా గణేష్ ఉత్సవ కమిటీ మండలి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో కాసేపట్లో దాదాపు 11 గంటలకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా లక్షల మందితో కూడా కిక్కిసిపోవడానికి రెడీ అయిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ సందడి కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణేశుడు కూడా కదలడానికి రెడీ అయ్యారు. శోభయాత్ర స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఇటు పోలీస్ సిబ్బంది కూడా ఇప్పుడిప్పుడే కొన్ని ఆంక్షలు కూడా ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ అవ్వచ్చు, ఎన్టీఆర్ మార్గ్ సెక్రటేరియట్ లో కూడా కొన్ని ఆంక్షలు విధిస్తూ అలాగే భక్తులకు కూడా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లయితే చేస్తున్నారు.